ఆర్పేసుకొని లోకానుసారులు అయ్యారు. కొంతమంది సేవకురాళ్ళు దేవుడు కృపతో వాళ్ళకి ఇచ్చినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకొని ఆత్మను ఆర్పేసుకొని భ్రష్టులై తిరుగుతున్నారు సేవకురాళ్ళు. కొంతమంది పరిచారకులు కూడా దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయి ఆత్మను ఆర్పేసుకొని భ్రష్టులై తిరుగుతున్నారు. పరిచారకురాళ్ళు కొంతమంది. అసలు ఎందుకు ఈ ఆత్మ అగ్ని అనేది ఆరిపోతుంది? ప్రజ్వలించాలంటే ఏం చేయాలి? ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకొని పోదామా? ఇంకా దేవునికి స్తోత్రం. పోదామని మీరు కూడా ఫిక్స్ అయ్యారు కాబట్టి చెప్పేస్తాను. ఆత్మ ప్రజ్వలిస్తే ఏం జరిగిద్ది? ఆత్మాగ్ని మండితే ఏం జరిగిద్ది? ఏలియా మీద మండింది, యెజబెలు తోలు ఊడింది. స్తోత్రం. మోషే మీద మండింది, ఫరో గుండె ఆగింది, వాడి సైన్యం గుండె కూడా ఆగిపోయింది. మొత్తం ఎర్ర సముద్రంలో స్మాష్. యెహోషువ మీద మండింది, కనాను దేశం ఇశ్రాయేలుకు స్వాధీనమయ్యింది. యేసయ్య మీద మండింది, సాతాను గాడి తల చితక తొక్కబడింది. అపోస్తలుల మీద మండింది, సువార్త దావాలనమై వ్యాపించి ఆనాడు ప్రారంభమైన అగ్ని ఈనాటికి ఆరిపోకుండా అది దహిస్తా వెళ్తుంది. అబ్బా, ఆ అగ్ని భక్తుల మీద కూడా మండితే, నీ మీద నా మీద మండితే అబ్బా ఎంత బాగుంటుంది కదా. అదే జరగాలి. ఎందుకు చల్లారిపోయింది? తిరిగి ప్రజ్వలించాలంటే ఏం చేయాలి?